ఇది ప్రజాస్వామ్య దేశం. ఎవరిని టార్గెట్ చేసుకున్నప్పుడు నేను పోయినంత మాత్రాన నన్ను టార్గెట్ చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం ఆగదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి కూడా వీళ్ళు ఏం పీకలేరు. నన్ను కాదు, జగన్మోహన్ రెడ్డి గారు కెమెరాలు పట్టుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లోకి ఎట్టేళ్ళాలి, గోడదు ఎట్టేళ్ళాలి, ఇవన్నీ కూడా వాళ్ళే చూపిస్తున్నారు. కాబట్టి ఇక్కడ టార్గెట్ ఎవరు దొరికితే ఆ టార్గెట్. ఇటువంటి వాటికి భయపడే ప్రసక్తి లేదు. ఎవడెవడికి టార్గెట్, ఎవడెవడి చేతులు ఏం రాసి ఉందో అవన్నీ పైన ఉన్నటువంటి భగవంతుడు నిర్ణయిస్తాడు. ఎవరి టార్గెట్లు ఎవరికి ఏమవుతుందో చూద్దాం రాబోయే రోజుల్లో. కొడాలి నాని టార్గెట్, జగన్మోహన్ రెడ్డి టార్గెట్, ఇక్కడ పోలీసులు తీసాం. ఇవన్నీ సొల్లు పురాణం. మీ చేతనేం చేసుకోండి, నో ప్రాబ్లం. మీరు సూపర్ సిక్స్లో పెట్టినటువంటి వాగ్దానాలనే మీరు ఎప్పుడు అమలు చేస్తున్నారో చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారు తరఫున మేము అడుగుతున్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. చంద్రబాబు నాయుడు అమలు చేసే బాధ్యత నాదని చెప్పి పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పాడు. కాబట్టి ఇవన్నీ సొల్లు పురాణాలు వద్దు. మీరు చేతనేం చేసుకోండి, నో ప్రాబ్లం. మీరు ఎవరిని చంపేయాలో చంపేయండి, ఎవరిని కొట్టాలని ఉన్నారు కొట్టండి, ఏం చేయాలని ఉన్నారు చేసుకోండి. హాయిగా మీరు మీ పని చేయండి. అబ్బా, ఎర్ర బుక్ దాన్ని పని చేస్తుంది. అంతేగా నేను మర్చిపోయా. ఎట్ట మర్చిపోతా స్వామి? ఎందుకు మర్చిపోవాలి స్వామి? తోట చంద్రని చంపేస్తే మర్చిపోమంటావా? నందం సుబ్బయ్యని చంపేస్తే మర్చిపోమంటావా? ఎట్ట మర్చిపోతావు? చంద్రబాబు నాయుడు గారిని 53 రోజులు జైలుకు పంపిస్తే ఒక కొడుకుగా నేను మర్చిపోతానా అని అడుగుతున్నాను. నాకు తెలుసు ఆయన పడిన బాధ, ఆవేదన ఇప్పుడు కూడా బాధేస్తుంది. ఎందుకంటే ఆ రాజమండ్రి జైల్లో ఎక్కడైతే ఆయన బంధించారో ఆ జైలుని అభివృద్ధి చేసింది చంద్రబాబు నాయుడు గారు. 2 శిలాఫలకాలు ఉన్నాయి ఆ జైలు ముందల, నేను చూసా. బాబు గారు ఎక్కడైతే పెట్టారో అది ఆయన మొదటి టర్మ్లో చేసింది. ఏ రూమ్లో ఆయన కలిసామో 3వ టర్మ్లో కట్టింది స్వామి. అది ములాఖాత్ బిల్డింగ్ కూడా కట్టింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. అలాంటి పెద్ద ఆయన్ని 53 రోజులు బంధిస్తే బాధ ఉండదా? బాధ కలగదా? ఎందుకు వదిలి పెడతా స్వామి? మన పని మనం చేద్దాం, ప్రజల దగ్గరికి వెళ్దాం, చేయాల్సింది చేద్దాం. ఎర్ర బుక్ దాన్ని పని చేసుకుంటూ వెళ్తుంది. అంతేగాని మర్చిపోయా ఏదో అయిందనేది ఉండదు. నా జీవితాంతం నేను మర్చిపోను. నాకు చాలా క్లారిటీ ఉంది. ఎందుకంటే తప్పు చేసిన ఎవరిని వదిలిపెట్టుకోవచ్చు స్వామి. అధికారులు అయి ఉండొచ్చు, రాజకీయ నాయకులు అయి ఉండొచ్చు, పోలీస్ ఆఫీసర్లు కూడా అయి ఉండొచ్చు. ఆనాడు చెప్పా, చట్టాన్ని మీరు ఉల్లంఘిస్తున్నారు, చట్టాన్ని ఉల్లంఘిస్తే మటుకు నేను వదిలిపెట్టాను, కోర్టుకి తీసుకెళ్తాను, కోర్టులో రుజువు చేస్తా మీరు చట్టాన్ని ఉల్లంఘించారు. నేను హెరాస్మెంట్ చేసే వ్యక్తిని కాదు, డైరెక్ట్గా చేయాల్సింది చేసే వ్యక్తిని, వాస్తవాల దగ్గరికి వెళ్ళే వ్యక్తిని. అభివృద్ధి దాన్ని పని చేసుకుంటూ వెళ్తుంది, సంక్షేమం దాన్ని పని చేసుకుంటుంది, రాజకీయం కూడా దాన్ని పని చేసుకుంటూ వెళ్తుంది. మీకు మొన్న సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం ఇచ్చాం, బాగా తిరిగారు, ప్రజల్లోకి వెళ్ళారు, మమేక్యమయ్యారు. అదేవిధంగా కొన్ని కార్యక్రమాలు ఇస్తాం. అదొక కిక్ రావాలి మనకి, ప్రజల్లోకి వెళ్తేనే మనకు వచ్చేది. ఇప్పుడు నేను మనుషులు కలవకపోతే నాకు వింత కనిపిస్తుంది రా పాదయాత్ర తర్వాత. నేను కలవాలి, వాళ్ళ సమస్యలు తెలుసుకోవాలి, పరిష్కరించాలి. అంతేకాదు కాదు మనం పెట్టింది, గెలిపించింది దానికే కదా, పరిపాలించేదానికే కదా మనం గెలిపించింది ప్రజలు. అది చేద్దాం. విద్యాశాఖలో నాకు సమస్యలు లేవనుకుంటున్నావా? పోరాడాలి. మనం సింపుల్గా వదిలేస్తాం. ఒక్క వ్యక్తిని పరామర్శించేదానికి వెళ్ళి ఏకంగా 2 చంపొచ్చాడు రాబాయ్. ఒకరినేమో అంబులెన్స్లో చంపారు, ఇంకొకరేమో పబ్లిక్ మీటింగ్లో ఊపిరాడిగా చనిపోయాడు. జెడ్పీటీసీ గురించి ఏం చెప్పాలి? డిపాజిటే రాని పరిస్థితి. పులివెందల్లో స్వేచ్ఛగా ఎన్నికలు జరిగితే అందరం కష్టపడితే జగన్ అనే వ్యక్తి గెలిచే స్థితి ఉండదు. అది దయచేసి మనందరం గుర్తుపెట్టుకోవాలి. కష్టపడాలి, ప్రజల దగ్గరికి వెళ్ళాలి, ప్రజలతో మనం మమేక్యం అవ్వాలి. ఇప్పుడు బయటకు వస్తున్నాడు ఉల్లిపాయల గురించి, ఉల్లిపాయ ధరల గురించి చంద్రబాబు నాయుడు గారు మొన్నటి నుంచే రివ్యూ చేస్తున్నారు. క్వింటాల్కి 1200 రూపాయలు మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేయండి అని చెప్పిన తర్వాతే ఈ మహాన్మాడు గుర్తొచ్చినట్టుంది. ఉల్లిపాయ బంగాళదుంపల మధ్య తేడా తెలియదురా స్వామి, తేడా తెలీదు. ఈరోజు వచ్చి హెరిటేజ్ స్టోర్ అన్నాడు. అయ్యా జగన్ గారు, స్టోర్లు అమ్మేసి 8 సంవత్సరాలు అయింది, 8 సంవత్సరాలు అయిపోయింది. అవన్నీ ఫ్యూచర్ రీటైల్, రిలయన్స్ రీటైల్ స్టోర్లుగా మారిపోయినాయి. అది కూడా పాపం ఆయన తెలియదు. కానీ రాజకీయం కూడా చేయాలి. గెలిచేసాం అంత బాబు గారు చూసుకుంటారు, గెలిచేసాం అంత లోకేష్ చూసుకుంటాడు, కుదరదు. అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్నట్టే వ్యవహరించాలి. వాళ్ళు తప్పుడు స్టేట్మెంట్ ఒక్కటి చేసినా సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఇక్కడ ప్రతి కార్యకర్త పైన ఉంది. అరే సొంత బాబాయిని వాళ్ళు లేపేసి మన పైన వేశారు స్వామి, మీకు గుర్తుందా? అది ఏమన్నారు? ఫస్ట్ గుండెపోటు అన్నారు, దాని తర్వాత గొడ్డల పోటు బయటకు వచ్చింది.
అది ఏమైందో తెలుసుకునే లోపల సాక్షిలో ఫుల్ పేజ్ యాడ్, నారాసుడ రక్త చరిత్ర అని ఏకంగా కత్తి చంద్రబాబు నాయుడు గారి చేతుల్లో పెట్టారు. ఈరోజు చూడండి, సొంత చెల్లి సునీత గారు న్యాయం కోసం పోరాడే పరిస్థితి, ఇంకో చెల్లిని ఆస్తుల కోసం మెడబట్టి బయటికి గెంటేసే పరిస్థితి. ఇవన్నీ మనం మాట్లాడాలి. ఎందుకంటే మనం ఏనాడు తప్పు చేయాల, ఏనాడు హత్య రాజకీయాలతో జోలికెళ్ళా, ఫ్యాక్షన్ ఏనాడు తెలుగుదేశం పార్టీ ప్రోత్సహించాల, అన్నగారి దగ్గర నుంచి బాబు గారి వరకు ఎవరు దాన్ని ప్రోత్సహించాల. అంటే ఒక పద్ధతి ప్రకారం మనం ముందరికెళ్ళాం. ఇది దయచేసి ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం చాలా చాలా ఉంది. లేంటే వాళ్ళ ఒక అబద్ధాన్ని చెప్పి 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 నిజం చేసడానికి ఈరోజు ప్రయత్నిస్తున్నారు. మీరు ఒక్కసారి చూడండి, పొగాకు ఇబ్బంది ఉంటే ఆదుకున్నాం, కొకోకి ఇబ్బంది ఉంటే ఆదుకున్నాం, పామాయిల్కి ఇబ్బంది ఉంటే ఆదుకున్నాం. ఇప్పుడు ఏకంగా ఉల్లిపాయలు కూడా ధరలు తక్కువ ఉన్నాయంటే చంద్రబాబు నాయుడు గారు రివ్యూ చేసి 1200 రూపాయలు మద్దతు ధర కూడా ప్రకటించారు. కానీ అయినా అబద్ధం చెప్తున్నాడు. 8 సంవత్సరాలు నమ్మేసింది, ఇంకా అబద్ధాలు చెప్తాడు. మామిడి రైతుల విషయంలో కూడా అదైతే అచ్చు సినిమాలాగా తీశారు. ఆయన కారు వస్తుంది, ట్రాక్టర్లు ముందరికి వెళ్తాయి, ఆ పంట పోసేస్తారు. ఎంత అన్యాయం అండి అది.